చూడండి ఆనియన్ పీల్ సెల్స్, ఇవి ప్లాంట్ సెల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చీక్ సెల్స్, ఇది యానిమల్ సెల్. సో ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ సెల్స్ అనేవి యానిమల్ సెల్స్, ప్లాంట్ సెల్స్ని డిఫరెన్సెస్ అని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆనియన్ పీల్ సెల్స్ అనేవి రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చీక్ సెల్స్ అంటే యానిమల్ సెల్స్ అనేవి ఇవి మనకి రౌండ్ షేప్లో కనిపిస్తున్నాయి. సో ఇంకా మనం క్లియర్గా చూసినట్లయితే ఒక సెల్ తీసుకుంటే దీంట్లో ఇది ఆనియన్ పీల్ సెల్. ఓకే, ఈ ఆనియన్ పీల్ సెల్స్లో చుట్టూ మనకి ఒక ఎక్స్ట్రా ఒక లేయర్ కనిపిస్తుంది. దీన్ని సెల్ వాల్ అంటారు. అంటే సెల్కి అన్నిటికంటే బయట మనకి సెల్ వాల్ అనేటటువంటి ఒక లేయర్ కనిపిస్తుంది. సో మనకి యానిమల్ సెల్లో ఇలాంటి సెల్ వాల్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి న్యూక్లియస్. ఇక్కడ చూడండి మనకి దీంట్లో న్యూక్లియస్ అనేది మనకి ఒక సైడ్ కనిపిస్తుంది. అంటే ప్లాంట్ సెల్స్లో ఆనియన్ పీల్ సెల్స్ అనేవి ప్లాంట్ సెల్స్. సో దీంట్లో న్యూక్లియస్ అనేది ఒక సెల్కి ఒక సైడ్ ఒక పక్క కనిపిస్తుంది. కానీ ఇక్కడ యానిమల్ సెల్ తీసుకుంటే యానిమల్ సెల్లో న్యూక్లియస్ అనేది మధ్యలో సెంటర్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ సెల్ తీసుకుంటే ప్లాంట్ సెల్లో అన్నిటికంటే అవుటర్ మోస్ట్ లేయర్ మనకి సెల్ వాల్ అనేది ఉంది, కణ కవచం అంటారు. ఓకే, సో అన్నిటికంటే బయట ఉండే లేయరు కణ కవచం, సెల్ వాల్ అంటారు. సో దీని ఫంక్షన్ ఏంటంటే సపోర్ట్, అంటే గట్టిదనాన్ని సెల్కి సపోర్ట్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కణానికి కావాల్సినటువంటి గట్టిదనాన్ని ఇస్తుంది ఇది. ఓకే, సో ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద పార్ట్ దట్ గివ్ ద సపోర్ట్ టు ద సెల్ అని అడుగుతారు. సో సపోర్ట్ అని అన్నప్పుడు మనకి బయట ఈ సెల్ వాల్ అనేది సపోర్ట్ని ఇస్తూ ఉంటుంది. ఇది ఒక స్కెలిటన్ లాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ న్యూక్లియస్. న్యూక్లియస్ అనేది ప్లాంట్ సెల్లో ఇట్లా మనకి ఒక సైడ్లో ఉంటుంది. అదే యానిమల్ సెల్ తీసుకుంటే సెంటర్లో ఉంటుంది. ఓకే, ప్లాంట్ సెల్లో మనకి సెల్ వాల్ అనేది బయట అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది. కానీ యానిమల్ సెల్లో ఇట్లా మనకి సెల్ వాల్ అనేది ఉండదు. అవుటర్ మోస్ట్ లేయరు సెల్ మెంబ్రేన్, కణత్వచం లేదా ప్లాస్మా పొర అంటారు. ఇది కణానికి బయట ఉంటుంది. ప్లాంట్ సెల్ తీసుకుంటే ప్లాంట్ సెల్ బయట మనకి అన్నిటికంటే బయట కణకవచం సెల్ వాల్ అనేది ఉంటుంది. ఓకే, అదే యానిమల్ సెల్ తీసుకుంటే సెల్కి బయట మనకి ఉండేటటువంటి మెంబ్రేన్ ఏంటంటే సెల్ మెంబ్రేన్, కణత్వచం అంటారు. సో ఇది ఇట్ ప్రొవైడ్ ద షేప్ టు ద సెల్, సెల్కి ఆకారాన్ని ఇస్తుంది. అంటే ఏంటి, ఒక షేప్ను ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద పార్ట్ దట్ గివ్ ద షేప్ టు ద సెల్స్, సెల్కి ఒక షేప్ని ఇచ్చేటటువంటి పార్ట్ ఏంటి అంటే సెల్ మెంబ్రేన్ అంటారు. ఓకే, సో ఇది ప్లాంట్ సెల్కి తర్వాత యానిమల్ సెల్కి ఉండేటటువంటి డిఫరెన్స్. చూడండి, ప్లాంట్ సెల్లో న్యూక్లియస్ అనేది సైడ్గా ఉంటుంది. యానిమల్ సెల్లో న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుంది. ప్లాంట్ సెల్కి మనకి అవుటర్ మోస్ట్ కణకవచం లేదా సెల్ వాల్ అనేది ఉంటుంది. ఇది సపోర్ట్ కోసం ఉపయోగపడుతుంది. అదే యానిమల్ సెల్ అయితే ఒకటే ఉంటుంది, అవుటర్ మోస్ట్ మెంబ్రేన్, దట్ ఈజ్ ఏ సెల్ మెంబ్రేన్. ఓకే, ప్లాస్మా పొర అంటారు. ఇది ఇట్ గివ్స్ ద షేప్, కణానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. నెక్స్ట్ న్యూక్లియస్. కేంద్రకాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి సైంటిస్టు రాబర్ట్ బ్రౌన్. ఓకే, ఇది బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ ద సైంటిస్ట్ ఫస్ట్ డిస్కవర్ ద న్యూక్లియస్? కణాల్లో మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని గుర్తించినటువంటి కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. ఓకే, సో ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను ఎక్కడ కనుక్కున్నాడు అంటే ఈ డిస్కవర్ ద న్యూక్లియస్ ఇన్ ఎపిడెర్మిస్ ఆఫ్ ఆర్కిడ్ లీవ్స్. ఆర్కిడ్ అనేటటువంటి ఆ మొక్కల్లో ఉన్నటువంటి పత్రాల్లో బాహ్య చర్మ కణాల్లో ఇతను గుర్తించాడు. ఆర్కిడ్ మొక్కల్లో ఉన్నటువంటి బాహ్య చర్మంలో, పత్రాల్లో ఉన్నటువంటి బాహ్య చర్మ కణాల్లో ఇతను ఈ న్యూక్లియస్ని అతను అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఓకే, సో రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా న్యూక్లియస్ని అతను కనుక్కున్నారు. ఓకే, నెక్స్ట్ ఎక్కడ కనుక్కున్నాడు అంటే ఈ డిస్కవర్ ద న్యూక్లియస్ ఇన్ ఎపిడెర్మిస్ ఆఫ్ ఆర్కిడ్ లీవ్స్. ఆర్కిడ్ పత్రాల్లో ఉన్నటువంటి బాహ్య చర్మ కణాల్లో ఈ కేంద్రకం లేదా న్యూక్లియస్ని అతను కనుక్కున్నాడు. నెక్స్ట్ సెల్. సో మనం ఆల్రెడీ చెప్పాం సెల్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పాం. ఓకే, అంటే కణము అనేది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పాం. జీవరాశులకి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఈ సెల్ అనేది లేకపోతే జీవులకు నిర్మాణం ఉండదు, తర్వాత అవయవాల యొక్క ఫంక్షనింగ్ అనేది కూడా ఉండదు.
ఓకే, సెల్ని బేస్ చేసుకొని మనకి సెల్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. చూడండి, ఏకకణ జీవులు. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ఏకకణ జీవులు. ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ ఏ సింగిల్ సెల్, దే ఆర్ కాల్డ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. అంటే ఏకకణ జీవులు లేదా యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్లో బాడీలో కేవలం ఒకే సెల్ అనేది ఉంటుంది, సింగిల్ సెల్ అనేది ఉంటుంది. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్. శరీరం అనేది ఒకే కణంతో శరీరం తయారైనట్లయితే, ఒక సెల్ తోటి బాడీ ప్రిపేర్ అయితే వాటిని యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ లేదా ఏకకణ జీవులు అని పిలుస్తారు. సో ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. అమీబా, పారామీషియం, క్లామిడోమోనాస్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఇవి ఏకకణ జీవులు. అమీబా, పారామీషియం, యూగ్లినా, క్లామిడోమోనాస్. ఓకే, సో ఇవన్నీ కూడా యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఇంకా నెక్స్ట్ ఈ కోలై, ఎస్చెరిసియా కోలై అనేటటువంటి బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా కూడా యూనిసెల్యులార్ ఆర్గానిజం. అంటే వీటి బాడీ కూడా ఒక సింగిల్ సెల్ తోటి తయారవుతుంది. సో చూడండి ఇక్కడ అమీబా. సో అమీబా బాడీ అనేది క్రమరహితంగా ఇర్రెగ్యులర్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది అమీబా. ఈ అమీబా మీద మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కనిపిస్తుంటాయి, అంటే వేళ్ళులాగా బయటకు వచ్చినటువంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. సో వీటిని ఏమంటారంటే సూడోపోడియా. సో దీస్ ఆర్ కాల్డ్ సూడోపోడియా. సో దీస్ సూడోపోడియా మిథ్యాపాదాలు అంటారు తెలుగులో. మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా అనేవి నడవడం కోసం ఉపయోగపడతాయి. అంటే ఏంటి, లోకోమోషన్ కోసం ఇవి యూజ్ అవుతాయి. సో ఈ అమీబాలో మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, వేళ్ళలాగా ఉన్నటువంటి వాటిని సూడోపోడియా అంటారు. ఇవి లోకోమోషన్ కోసం ఉపయోగపడతాయి. అంటే ఏంటి, ఇవి అటు ఇటు నడవడం కోసం, తర్వాత ఫుడ్ కలెక్షన్ చేయడం కోసం, అంటే ఆహారాన్ని కలెక్ట్ చేయడం కోసం కూడా ఇవి యూజ్ అవుతుంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని సూడోపోడియా అంటారు. నెక్స్ట్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. వీటిని బహుకణ జీవులు అంటారు. ఇన్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెల్స్. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెల్. అంటే బాడీ మొత్తం కూడా ఒకటి కంటే ఎక్కువ సెల్స్ తోటి ప్రిపేర్ అయి ఉంటుంది. దీన్ని మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్, బహుకణ జీవులు అంటారు. ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మొక్కలు మరియు జంతువులు అనేవి బహుకణ జీవులు లేదా మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ డైవర్సిటీ ఇన్ సెల్స్. సెల్స్లో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి వైవిధ్యం అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. అంటే సెల్స్ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ ఉండదు, ఒకే రకమైనటువంటి ఫంక్షనింగ్ అనేది ఉండదు. సో వాటిలో ఉండేటటువంటి వేరియేషన్ ఎట్లా ఉంది, డైవర్సిటీ ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, సెల్ నేము అండ్ షేప్. ఓకే, దీంట్లో ఫస్ట్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్ తీసుకున్నట్లయితే ఇది డబుల్ కాన్వెక్స్, తర్వాత రౌండ్ షేప్లో ఉంటుంది. అంటే ద్వికుంభాకారంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. సో ఇది డబుల్ కాన్వెక్స్. ఓకే, కాన్కేవ్ అంటే ఎట్లా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, ఎట్లా ఉంది. సో ఇది రౌండ్ అండ్ డబుల్ కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ స్మూత్ మజిల్. సో ఇది స్పిండిల్ షేప్లో ఉంటుంది, అంటే కండే ఆకారంలో ఉంటుంది. ఓకే, స్పిండిల్ షేప్లో ఉండేటటువంటి సెల్ ఏదని అడిగితే స్మూత్ మజిల్. నెక్స్ట్ నెర్వ్ సెల్, నాడీ కణం. ఇది ఎలాంగేటెడ్, పొడవుగా ఉన్నటువంటి సెల్. నెక్స్ట్ బోన్ సెల్, ఎముక కణం. ఓకే, ఈ బోన్ సెల్ ఎముక కణం అనేది స్టార్ షేప్లో ఉంటుంది, నక్షత్రం ఆకారంలో ఉండేటటువంటి సెల్ బోన్ సెల్. నెక్స్ట్ డబ్ల్యూబీసీ, తెల్ల రక్త కణం. ఇది అమీబా షేప్లో ఉంటుంది, అంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉండేటటువంటి సెల్ ఏది అంటే డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్ కార్పస్కుల్స్, తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ స్ట్రైటెడ్ మజిల్. ఇది రేఖిత కండరం తీసుకుంటే ఇది ఎలాంగేటెడ్, పొడవుగా ఉంటుంది. సో ఓకే, సో వీటిలోంచి ఏదైనా ఒక బిట్ అడిగే అవకాశం ఉంటుంది. సెల్స్ ఏ షేప్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి అనేటటువంటి బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లోకోమోటరీ ఆర్గాన్స్, అంటే చలనావయవాలు.
ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎట్లా కదులుతాయి, ఏ పార్ట్స్ని ఉపయోగించుకొని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతున్నాయి అనేది చూద్దాం. ఇది యానిమల్, జంతువు, తర్వాత లోకోమోటరీ ఆర్గాన్. సో ఫస్ట్ అమీబా తీసుకున్నట్లయితే అమీబాలో లోకోమోటరీ ఆర్గాన్ సూడోపోడియా అంటారు. సో దీన్ని సూడోపోడియా అని లేకపోతే మిథ్యా పాదాలు అంటారు. సో అంటే అమీబా బాడీ మీద మనకి ఇర్రెగ్యులర్గా మనకి ఇట్లా ఈ షేప్లో ఒక ఫింగర్స్ లాగా వేళ్ళు లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. సో వీటిని సూడోపోడియా మిథ్యా పాదాలు అంటారు. వీటితోటి ఇవి ఒక చోట నుంచి ఇంకో చోటుకి ఇవి నడుస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ అమీబా. నెక్స్ట్ పారామీషియం తీసుకుంటే పారామీషియంలో సీలియా, సైలికల్, వెంట్రుకల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారామీషియం అయితే పారామీషియం బాడీ మీద మనకి ఇట్లా వెంట్రుకల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి చిన్నగా. సో వీటిని సీలియా అని పిలుస్తారు లేదా సైలికల్ అంటారు. వీటి ద్వారా ఇది కదులుతూ ముందుకు పోతుంది. నెక్స్ట్ యూగ్లీనా. సో యూగ్లీనా తర్వాత క్లామిడోమోనాస్ ఇవి కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో వీటిలో ఫ్లాజిల్లా అనేటటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. వీటిని తెలుగులో కశాబం అంటారు. ఇవి మనకి ఒక కొరడాలాగా పొడవుగా కనిపిస్తుంటాయి, కొరడాలాగా పొడవైనటువంటి దారంలాగా కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని ఫ్లాజిల్లా అంటారు. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఈ ఫ్లాజిల్లా లేదా కశాబం లేదా ఫ్లాజిల్లా అనేటటువంటి దారంలాగా కొరడాలాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని మనం యూగ్లీనా తర్వాత క్లామిడోమోనాస్లో చూడవచ్చు. సో పారామీషియంలో సీలియా లేదా సైలికలు ఉంటాయి. నెక్స్ట్ అమీబాలో సూడోపోడియాతో నడుస్తాయి. పారామీషియం సీలియాతో మూవ్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ యూగ్లీనా తర్వాత క్లామిడోమోనాస్ ఇవి రెండు కూడా ఫ్లాజిల్లా లేదా కశాబం తోటి ఇవి లోకోమోషన్ చేస్తాయి. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ సైటోప్లాజం అనేది ఒక హెటరోజీనస్ సబ్స్టెన్స్, అంటే విజాతీయ పదార్థం అంటారు. ఓకే, అంటే సెల్లులో ఉన్నటువంటి సైటోప్లాజం దీని యొక్క నేచర్ ఏంటి అంటే హోమోజీనస్ సబ్స్టెన్స్, హెటరోజీనస్ సబ్స్టెన్స్. ఓకే, సో ఇట్లా మనకి రకరకాలుగా ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో సైటోప్లాజం కణ పదార్థం లేదా జీవ పదార్థం అనేది ఒక హెటరోజీనస్ సబ్స్టెన్స్, అంటే విజాతీయ పదార్థం. అంటే అన్నీ ఒకే రకమైనటువంటి పదార్థాలు ఉండవు దాంట్లో. సైటోప్లాజంలో ఉండేటటువంటి మెటీరియల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందుకని దీన్ని హెటరోజీనస్ సబ్స్టెన్స్ లేదా విజాతీయ పదార్థం అంటున్నారు. సో వీటి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లీవెన్ హాక్ సైంటిస్ట్తో పాటు ఈ సూక్ష్మజీవులపైన పరిశోధన చేసినటువంటి సైంటిస్టులు ఇంకా ఉన్నారు. ఓకే, సైంటిస్ట్స్ ఆల్సో డన్ ద రీసెర్చ్ ఆన్ మైక్రో ఆర్గానిజమ్స్ అలాంగ్ విత్ లీవెన్ హాక్తో పాటు మరికొంతమంది సైంటిస్టులు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు ఎవరు అంటే అథెనీషియస్ కిర్చర్. ఓకే, అథెనీషియస్ కిర్చర్. నెక్స్ట్ జాన్ స్వామెర్డామ్, రాబర్ట్ హుక్. ఓకే, సో ఈ ముగ్గురు సైంటిస్టులు లీవెన్ హాక్తో పాటు మైక్రో ఆర్గానిజమ్స్ మీద రీసెర్చ్ చేశారు. లీవెన్ హాక్తో పాటు సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ మీద రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ సైంటిస్టులు అథెనీషియస్ కిర్చర్, జాన్ స్వామెర్డామ్, నెక్స్ట్ రాబర్ట్ హుక్. సో వీళ్ళు ముగ్గురు కూడా మైక్రో ఆర్గానిజమ్స్ మీద రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు. నెక్స్ట్ బిగ్గెస్ట్ సెల్, అతిపెద్ద కణం ఏది అని అడిగినప్పుడు ఉష్ణపక్షి గుడ్డు, ఆస్ట్రిచ్ ఎగ్ అని ఆన్సర్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నెర్వ్ సెల్ లెంత్ అని అడుగుతారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నెర్వ్ సెల్? నాడీ కణం యొక్క పొడవు అంటే 90 నుంచి 100 సెంటీమీటర్స్, 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది నాడీ కణం. నెక్స్ట్ జకారియస్ జాన్సన్. సో జకారియస్ జాన్సన్ అనేటటువంటి సైంటిస్ట్ ఈ డిస్కవర్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. ఓకే, సో ఇన్వెంటెడ్ కాంపౌండ్ మైక్రోస్కోప్. ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ని మొట్టమొదటిసారిగా అతను కనుక్కోవటం జరిగింది. హూ ఈజ్ ద సైంటిస్ట్ ఇన్వెంటెడ్ కాంపౌండ్ మైక్రోస్కోప్? కాంపౌండ్ మైక్రోస్కోప్ లేదా సంయుక్త సూక్ష్మదర్శిని. సంయుక్త సూక్ష్మదర్శిని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త సైంటిస్ట్ అంటే జకారియస్ జాన్సన్. సో వీటి చాలా చాలా ఇంపార్టెంట్.
Zacharias Johnson is the scientist first to discover the compound microscope. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ లెన్స్ ఇన్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే సంయుక్త సూక్ష్మదర్శినిలో మనం ఏదైనా ఒక స్లైడ్ని మనం అబ్జర్వ్ చేయాలి అంటే దానిలో మనం ఒక వస్తు కటకాన్ని ఉపయోగించాలి. సో దాన్ని ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు. మైక్రోస్కోప్లో మనం స్లైడ్ని అబ్జర్వేషన్ చేయడానికి ఉపయోగించేటటువంటి లెన్స్ భూతద్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు. అంటే సంయుక్త సూక్ష్మదర్శినిలో మనం వస్తు కటకాలు అంటారు. సో ఈ వస్తు కటకాల యొక్క సామర్థ్యం అడుగుతారు. సో అంటే ఇవి మ్యాగ్నిఫికేషన్ కోసం ఉపయోగపడతాయి. అంటే చిన్నగా ఉన్నటువంటి వస్తువులను పెద్దగా చేసి చూపిస్తూ ఉంటాయి. అంటే కంటికి కనిపించినటువంటి స్లైడ్లో ఉన్నటువంటి పార్ట్స్ని మనం పెద్దవిగా చేసి చూపిస్తూ ఉంటాయి. వీటిని మ్యాగ్నిఫికేషన్ అంటారు. సో ఈ మ్యాగ్నిఫికేషన్ కోసం ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ అంటే వస్తు కటకాలను ఉపయోగిస్తారు. సో మనకి మైక్రోస్కోప్లో కాంపౌండ్ మైక్రోస్కోప్లో యూజ్ చేసేటటువంటి ఆబ్జెక్టివ్ లెన్స్ దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ సామర్థ్యం ఎంత ఉంటుందంటే 4x10x40x100. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ కెపాసిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్ ఇన్ కాంపౌండ్ మైక్రోస్కోప్? కాంపౌండ్ మైక్రోస్కోప్లో మనకి వస్తు కటకం యొక్క సామర్థ్యం ఎంత అని అడిగితే 4x10x40x100. ఓకే, సో ఇది దీని యొక్క మ్యాగ్నిఫికేషన్. నెక్స్ట్ యూనిట్స్ తీసుకున్నట్లయితే మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి లెంత్ యూనిట్స్ 1 మైక్రాన్ అంటే 100 నానోమీటర్స్. 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 100 నానోమీటర్స్, NM. ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రోమీటర్స్. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రోమీటర్స్. 1 మిల్లీమీటర్కి 1000 మైక్రోమీటర్లు. నెక్స్ట్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. 10 మిల్లీమీటర్స్ అయితే 1 సెంటీమీటర్. నెక్స్ట్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్కి సమానం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకే, ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది మనకి కంటికి కనిపించినటువంటి వాటిని 10,000 రెట్లు పెద్దదిగా చేసి చూపించేది. ఓకే, సో వాటిని ఏమంటారంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దోమ తీసుకున్నాం అనుకోండి. దోమలో మౌత్ పార్ట్స్ ఉంటాయి, గుచ్చి పీల్చేటటువంటి ముఖ భాగాలు ఉంటాయి ఇట్లా. సో ఇవన్నీ కూడా సూదుల్లాగా ఉంటాయి. సో వీటితో ఏం చేస్తుందంటే ఇది మన స్కిన్ మీద గుచ్చి రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది. సో ఇట్లా పీల్చేటటువంటి ఈ మౌత్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం మైక్రోస్కోప్లో చూస్తే ఇవి 10,000 రెట్లు పెద్దవిగా చేసి చూపిస్తాయి. అప్పుడు చూసినప్పుడు మనకి ఎట్లా కనిపిస్తాయి అంటే ఈ మౌత్ పార్ట్స్ ముఖ భాగాలు మొత్తం కూడా ఒక పెద్ద ట్రీ లాగా కనిపిస్తుంటాయి. అంటే చెట్టులాగా కనిపిస్తుంటాయి. ఒక చెట్టు కొమ్మలు ఎట్లా కనిపిస్తుంటాయి అంత పెద్దగా కనిపిస్తూ ఉంటాయి ఇవి. సో ఇవి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కంటికి కనిపించినటువంటి అతి చిన్నగా ఉన్నటువంటి సూక్ష్మజీవులలో ఉన్నటువంటి చిన్నగా ఉన్నటువంటి జీవుల్లో ఉన్నటువంటి భాగాల్ని చాలా పెద్దవిగా అంటే 10,000 రెట్లు పెద్దవిగా చేసి చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి యానిమల్ సెల్, ఇది ప్లాంట్ సెల్. సో జంతు కణానికి వృక్ష కణానికి ఉండే తేడాను మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇది జంతు కణం. జంతు కణం అనేది మనకి రౌండ్ షేప్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ సెల్ తీసుకుంటే ప్లాంట్ సెల్ రెక్టాంగిల్ షేప్లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ముందుగా యానిమల్ సెల్ తీసుకుందాం. యానిమల్ సెల్లో ఫస్ట్ మనకి న్యూక్లియస్ కనిపిస్తుంది. ఈ న్యూక్లియస్ అనేది సెల్కి యొక్క సెంటర్లో ఉంటుంది, అంటే కణం యొక్క మధ్య భాగంలో ఉంటుంది. నెక్స్ట్ సెల్ చుట్టూ ఉండేటటువంటి ఒకే లేయర్ కనిపిస్తుంటుంది. దీన్ని ప్లాస్మా మెంబ్రేన్ లేకపోతే ప్లాస్మా పొర అంటారు. యానిమల్ సెల్లో అన్నిటికంటే బయట ఉండేటటువంటిది ఒకే లేయర్ ఉంటుంది, దాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. ఓకే, ఇట్ గివ్స్ ద షేప్, కణానికి ఒక ఆకారాన్ని షేప్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ సైజ్ వ్యాక్యూల్స్, రిక్టికల్ వ్యాక్యూల్స్ అనేవి చిన్న సైజులో ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లాంట్ సెల్ తీసుకున్నట్లయితే ప్లాంట్ సెల్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ఇట్లా. ఓకే, దీంట్లో అవుటర్ మెంబ్రేన్, అన్నిటికంటే బయట ఉండేటటువంటి మెంబ్రేన్ తీసుకుంటే సెల్ వాల్ అనేది ఉంటుంది. అన్నిటికంటే అవుటర్ లేయర్ సెల్ వాల్ ఉంటుంది. ఈ సెల్ వాల్కి లోపల మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఓకే, సో ఇది దీనికి తర్వాత ఉండేటటువంటిది ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, ఇది ప్లాస్మా మెంబ్రేన్, ఇది సెల్ వాల్. సెల్ వాల్కి లోపల ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఓకే, ఈ ప్లాస్మా మెంబ్రేన్ లోపల మనకి న్యూక్లియస్ కనిపిస్తుంది. న్యూక్లియస్ అనేది ఒక సైడ్కి ఉంటుంది, అంటే సెంటర్లో ఉండకుండా సైడ్కి ఉంటుంది. ఇంపార్టెంట్.
సెంటర్లో ఉంటే ప్లాంట్స్ యానిమల్ సెల్, సైడ్కు ఉండేది ప్లాంట్ సెల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వ్యాక్యూల్. సో వ్యాక్యూల్ లేదా రిక్తిక్ అనేది చాలా పెద్దగా ఒక బ్లాడర్ లాగా ఉండి న్యూక్లియస్ని ఒక పక్కకి నెట్టేసి ఉంటుంది. సో ఇది ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్లో న్యూక్లియస్ సైడ్కి ఉంటుంది, నెక్స్ట్ సెల్ వాల్ ఉంటుంది, నెక్స్ట్ దీంతోపాటు వ్యాక్యూల్ బిగ్ సైజులో ఉన్నటువంటి వ్యాక్యూల్ ఉంటుంది. సో తర్వాత ఇంకా ప్లాంట్ సెల్లో మనకి క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ అనేటటువంటి సెల్ ఆర్గనిల్, ఇది కూడా ఒక పార్టే. సో అంటే ప్లాంట్ సెల్ తీసుకుంటే ప్లాంట్ సెల్ న్యూక్లియస్, తర్వాత సెల్ వాలు, ప్లాస్మా మెంబ్రేన్, న్యూక్లియస్, వ్యాక్యూల్, ఈ పార్ట్స్ ఎట్లా ఉన్నాయో అదనంగా అట్లాంటిది క్లోరోప్లాస్ట్, హరిత రేణువు అనేటటువంటిది ఉంటుంది. సో హరిత రేణువు అనేది కేవలం ప్లాంట్ సెల్లోనే, క్లోరోప్లాస్ట్ అనేది కేవలం ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటుంది, యానిమల్ సెల్లో ఉండదు. సో ఇది రెండింటికి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్.